రైతుకు అప్డేట్స్ చూస్తే ప్రచారం ముఖ్యంగానే ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయ రచ్చ మొదలైంది. బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర రచ్చ జరుగుతుంది. టెన్షన్ నెలకొంది. పార్టీ మారారు అనే ఆరోపణలతో ఓ కార్యకర్తను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. టీడీపీ మద్దతుదారులతో కలిసి పెద్ద సంఖ్యలో పీఎస్ కు చేరుకున్నారు. పార్టీ మారిన కార్యకర్తపై పోలీస్ స్టేషన్లోనే వైసీపీ నేత కున వెంకట్ దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. పోలీసుల దౌర్జన్యం వేగేసి నరేంద్ర గారి దగ్గరికి వెళ్ళి పార్టీ కండకొచ్చుకున్నాను. మాది గణపవరం కత్తి రాజేశ్వర గారు తమ్ముంది. నా పేరు కత్తి దయాకరు. మా అన్నయ్య నేను వెళ్ళి ఉదయం వేగేసిన గారి దగ్గరికి వెళ్ళి జెండా కప్పుకున్నాను, టీడీపీ జెండా కప్పుకొచ్చి 1 గంటకి ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చి పడుకున్నాక ఇద్దరు కానిస్టేబుల్ తీసుకొచ్చి మా అన్నయ్యని తీసుకొచ్చేసారు. ఎందుకు తీసుకొచ్చారు తెలియదు. ఎస్ఐ గారు రమ్మన్నారా తీసుకొచ్చేసారు. నేను ఇంటికి వచ్చేలాగా అన్నయ్యని తీసుకెళ్ళారు. బర్ణ స్టేషన్ కాడికి వచ్చేలాకి స్టేషన్లో కోనార వెంకట్ అతని బృందం కలిసి మా అన్నయ్యని తొంతున్నారు. ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఎస్ఐ గారు పూర్తి దండిస్తున్నాడు. నువ్వు ప్రత్యక్షం చూసావా? ఇక్కడ ఉండి చూసామండి. ఎస్సీలు దళితులు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ వీడామని చెప్పేసి కోన వెంకట కాళ్ళతో తణుతున్నాడండి. అతను ఎందుకు తణుతున్నాడు, అతనికి ఏ సంబంధం? ఎస్ఐ అతను మా అన్నయ్యని ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతానికి వస్తే మమ్మల్ని బయటికి నెట్టేశారండి. పూర్తిగా బయట వచ్చి మా మీద దౌర్జన్యం చేయడానికి తిరగబడ్డారండి. మా బ్రదర్ని మేము చూసుకుంటాం, ఒకసారి మాట్లాడతామంటే పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు వస్తే లోన కూర్చోబెట్టారండి. ఏమని అడిగితే కోన వెంకట మా మీద కొడతానికి వచ్చాడండి. స్టేషన్లో ఎస్ఐ గారు ఇప్పుడు మీదకి వచ్చాడు. పెద్దలందరూ మాట్లాడుతున్నాం కానీ మా వచ్చి కొట్టబోతానికి వచ్చాడండి. నా దళితుడికి న్యాయం ఎలా జరుగుతుంది? పార్టీ మారినందుకు ఆ రకంగా హింసిస్తారా మమ్మల్ని?